ఇంక మధునైతే ఇంక మహి, లోహిత అలాగే అంటునేటప్పటికీ ఇంక మధు అయితే అలాంటి క్యారెక్టర్ మీవి నాయి కాదు, సరే మీకు బీటెక్లో కాదు కదా ఇప్పుడు ఎంటెక్లో ఫస్ట్ సెమినార్లో నాకంటే ఒక్క మార్క్ మీరు ఎక్స్ట్రా తెచ్చుకోండి అని చెప్పానంటే, ఏంటి బెట్ కడుతున్నావా అని చెప్పానంటే, అవును కడుతున్నాను కదా, ఒక్క మార్క్ మీ ఇద్దరు ఎవరైనా ఎక్స్ట్రా నా మీద తెచ్చుకోండి అని చెప్పానని అంటుంది. ఇంకా బాలరాజ్ అయితే ఇంకా అంతా కావేరిని చిన్నిని అయితే ఎత్తుక్కుంటూ అయితే తిరుగుతూ ఉంటాడు. ఒక దగ్గరకు అయితే వచ్చి ఇంకా తన జోబీలో ఉన్న చిల్లరని తీసి టీ తాగుతూ ఉంటే ఇంకా అక్కడున్న వాళ్ళైతే ఇంకా దేవేంద్ర వర్మ అలాగే నాగవల్లి ఈ స్టేట్ని వణికిస్తున్నారు, సీఎంనే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మాట్లాడుతూ ఉంటే ఇంకా తాగే టీ మీద అయితే చాలా కోపం వచ్చి ఇంకా అక్కడే నలిపేసి వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విని అప్పుడు పోయి ఇంకా దేవేంద్ర ఫోటో దగ్గరికి అయితే పోయి, నువ్వు నా జోలికి వచ్చినా నేను నిన్ను వదిలేసి ఉండేవాడినేమో, కానీ నువ్వు నా భార్య నా కూతురు జోలికి వచ్చినావు, నా కావేరి నా చిన్నిని నాకు ఇంత నరకయాతన శోభను పెట్టి నిన్ను మాత్రం వదిలిపెట్టను, కానీ నిన్ను ఎదుర్కోవాలంటే నాకు ఈ ధైర్యం ఒకటే, ఈ శక్తి సాలదు, ఇంకా నాకు శక్తి కూడుకొని నీ దగ్గరికి వస్తానని చెప్పని ఇంకా దేవా ఫోటో దగ్గర అయితే నిలబడి ఉంటాడు. అయినా ఈ దేవా వాళ్ళు ఎక్కడుండాలని చెప్పని అనేటప్పటికీ ఇంకా పక్కనుండే వాళ్ళైతే ద్రాక్షారామంలో సెటిల్ అయి ఉన్నారు, ఇక్కడే పార్టీ ఆఫీస్ ఉందని చెప్పని అంటారు. కానీ ఆఖరికి నీ చావు నా చేతిలోనే దేవా, నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావు, నా కావేరి నా చిన్ని దొరకాలి, ఆ తర్వాత నేను ఈ లోపల నీ మీదకి నేను యుద్ధానికి ఇంకా సిద్ధం చేసుకుంటాను, నేను ఇప్పుడు ఇదివరకు చూసిన బాలరాజు కాకుండా ఇప్పుడు వేరేగా చూస్తా ఉన్నాను అని చెప్పని ఇంకా దేవా మీద ఉన్న కోపం అంతా ఆ ఫోటో మీద చూసుకొని తన కోపం అంతా చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చూసుకుందాంరా నీకు నాకు, ఇప్పుడు నువ్వు ఈ స్టేట్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ నా చేతిలో నువ్వు ఎప్పుడు నీ చావు నా చేతిలోనే రాసి పెట్టుంది అని చెప్పని ఇంకా ద్రాక్షారామంకి వెళ్ళాలని చెప్పని ఇంకా బయలుదేరుతూ ఉంటాడు.